బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించకపోవడంతో అభ్యర్థుల టెన్షన్ నెలకొంది. చివరి నిమిషంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్న అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అద్దంకి దయాకర్ను మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు బల్మూరి వెంకట్ విషయంలో పునరాలోచన చేయాలని సీనియర్లు కోరుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా తననే ప్రకటించాలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖేష్ కుమార్ గౌడ్ పట్టుబడుతున్నారు. దీంతో ఇవాళ వేయాల్సిన నామినేషన్లు ఆఖరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే వరకు నామినేషన్ ప్రక్రియ వాయిదా వేసుకున్నారు. ఈ రాత్రికి అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ నామినేషన్లకు గడువు రేపే ముగియనుండడంతో ఇవాళే తప్పనిసరిగా అభ్యర్థులను ప్రకటించాలని నేతలు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో సందిగ్ధత నెలకొన్నట్లయితే తెలుస్తుంది. ఎప్పటి వరకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు? సో ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి మొదటి నుండి ఉత్కంఠగానే నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు పెద్ద మొత్తంలో సీనియర్లు పోటీ పడడంతో కేవలం రెండు ఎమ్మెల్సీ అభ్యర్థుల స్థానాలు కాబట్టి సీనియర్లు పోటీ పడడంతో మొదటి నుంచి ఆ అభ్యర్థుల ప్రకటన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. దీంతోపాటు ఇటు సీనియర్ల ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభిప్రాయాలు తీసుకుంటుంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికి సంబంధించి దీపదాస్ మున్షి ఎప్పటికప్పుడు ఇక్కడ గాంధీ భవన్లో దీనికి సంబంధించి ఎప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి. మొత్తంగా చివరగా ఇటు అద్దంకి దయాకర్, అదేవిధంగా ఎన్ఎస్సీఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్లో ఖరారు చేసినట్టు కూడా అధిష్టానం ఖరారు చేసినట్టు కూడా ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్ననే అధికారికంగా ఉత్తర్వులు వస్తాయని చెప్పేసి కూడా గాంధీ వర్గాలు భావించినప్పటికీ కూడా అధికారికంగా ఈరోజు ఉత్తర్వులు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి గాంధీ భవన్లో ఈ ఇద్దరి అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. మరోవైపు ఈ నామినేషన్లు ప్రక్రియ పూర్తి కావడంతో ఈరోజు ఖచ్చితంగా దీనికి ఒక్కొక్క అభ్యర్థికి 10 మంది ఎమ్మెల్యేలు మద్దతుతో పాటు సంతకాలు చేయనున్న నేపథ్యంలో ఆ సంతకాల ప్రక్రియ కూడా ఇప్పుడు నామినేషన్ పత్రాల మీద పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ ఏదైతే రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ ట్విస్టులు నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు సీనియర్లు ఏదైతే ఇద్దరు అభ్యర్థులను ఇటు అద్దంకి దయాకర్తో పాటు ఇటు బల్మూరి వెంకట్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సీనియర్లు వ్యతిరేకించిన నేపథ్యంలో అధిష్టానం కూడా మళ్ళీ శ్రీనివాస్, మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే అద్దంకి దయాకర్ అలాగే బల్మూరి వెంకట్ పేర్లు అయితే వినిపించాయి. మరి సీనియర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వారి యొక్క అభిప్రాయం ఏంటి? మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్లు తమను కాదని జూనియర్లకు ఇవ్వడం ఏంటి, తమకు కష్టపడి పార్టీలో పనిచేస్తున్న తమకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలంటూ కూడా మొదటి నుండి ఇటు సీనియర్లు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా షబ్బీర్ అలీ, దీంతో పాటు ఇటు సీనియర్ జగ్గారెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, అదేవిధంగా ఇటు ఫిరోజ్ ఖాన్, మరొక వైపు ఇటు అజారుద్దీన్తో పాటు ఇటు మైనపల్లి హనుమంతరావు, ఇలా సీనియర్లు 15-20 మంది దీనికి సంబంధించి ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించాలని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షికి కూడా తమ అభిప్రాయం చెప్పారు. అదేవిధంగా అధిష్టానానికి కూడా దీనికి సంబంధించి ఒక నివేదిక పంపించినప్పటికి కూడా పార్టీలో కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ పార్టీకి వెన్నంటూ ఉంటున్న అద్దంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా బల్మూరి వెంకట్ కావచ్చు. అద్దంకి దయాకర్ ప్రధానంగా ఇటు పార్టీ కష్టకాలంలో స్పోక్స్ పర్సన్గా, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎప్పటి ప్రజా వ్యతిరేక విధానాన్ని వెండగొడుతూ వస్తున్న అద్దంకి దయాకర్, మరోవైపు ఇటు బల్మూరి వెంకట్ కష్టకాలంలో పార్టీకి ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటు పోరాటం చేయడంతో పాటు విద్యార్థి సమస్యలపై ఇటు లేవనెత్తడంతో బల్మూరి వెంకట్పై ఇప్పటికి కూడా 68 కేసులు నమోదైన బీఆర్ఎస్ పార్టీ 65 కేసులు కూడా పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జైల్లో కూడా బల్మూరి వెంకట్ ఉండడంతో ఇటు రాహుల్ గాంధీ కూడా బల్మూరి వెంకట్ పరామర్శించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీకి
కష్టకాలంలో ఉన్న ఇటు బల్మూరు వెంకట కావచ్చు, ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు, దాదాపు పేర్లని ఇటు రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏఐసిసిఐ నుండి ఇటు రాహుల్ గాంధీ సూచించిన ప్రకారం ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు, ఇటు బల్మూరు వెంకట పేర్లను దాదాపు ఖరారైనట్టు కూడా ఏఐసిసి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికి కూడా నామినేషన్కి సంబంధించి దస్త్రాలు కూడా సిద్ధం చేసుకోవాలని కూడా ఏఐసిసి వర్గాలు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం గాంధీ భవన్లో ఈ నామినేషన్కి సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసింది. అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరికి మద్దతు తెలుపుతూ కూడా సంతకాలు చేపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపుగా నామినేషన్కి వస్తున్నారని కూడా భావించినప్పటికీ కూడా ఇటు సీనియర్లు ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తనకు కావాలంటూ కూడా పట్టుబట్టడంతో పాటు ఇటు మంత్రులు కూడా కొంతమంది ఇటు ఇద్దరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు ఇటు అద్దంకి దయాకర్ని మారుస్తారని కూడా తాజాగా తెలిసింది. మరోవైపు ఇటు బల్మూరు వెంకట విషయంలో కూడా పునరాలోచించాలని కూడా ఇటు సీనియర్లంతా పట్టుబట్టడంతో ప్రస్తుతానికైతే అది ఈరోజు పెండింగ్ పడిందని చెప్పొచ్చు. దీంతో పాటు ఏదైతే నామినేషన్కి సంబంధించి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉండడంతో దాదాపు 3 గంటలు అయిపోయిన నేపథ్యంలో ఈరోజు దాదాపుగా నామినేషన్ ప్రక్రియ వెళ్ళినట్టే. మరోవైపు ఈ అభ్యర్థులకు సంబంధించి ఖచ్చితంగా అధికారికంగా అధిష్టానం నుండి ప్రకటన వచ్చే వరకు మాత్రం అభ్యర్థుల విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరిని చివరిగా అధిష్టానం అఫీషియల్గా ఫైనల్ చేస్తుంది, ఎవరిని ప్రకటిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సింది. ఈ నేపథ్యంలో రేపు గడువుకు 18వ తారీఖు నామినేషన్ గడువుకు చివరి రోజు కావడంతో దాదాపుగా ఈ రాత్రికి కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు అభ్యర్థుల పట్ల ఒక స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనేది మాత్రం రాత్రి వరకు ఒక స్పష్టత వచ్చే ఉంది. ఈ నేపథ్యంలో రేపు దాదాపుగా నామినేషన్ వేయడానికి మాత్రం అభ్యర్థులను అయితే ఈ రాత్రికి అయితే ప్రకటించే అవకాశం ఉంది. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.